హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సాధన పత్రము ఇట్ ఈజ్ పండుగ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఎనిమిదవ పాఠము తర్వాత వచ్చేసి వర్క్షీట్ చూస్తున్నాము. చదవడము, వ్యక్తపరచడము. క్రింది సంభాషణ ధారాళంగా చదవండి. ద్విత్వాక్షర పదాల క్రింద గీత గీయండి. విజయవాడ నుండి క్రాంతి, అక్షయలు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారనమాట. అక్కడ వాళ్ళ పెదనాన్న ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికి వెళుతుంటే దారిలో డప్పులు, తుడుములు, కొమ్ముబూర మొదలైన వాద్య శబ్దాలు వినపడ్డాయి. క్రాంతి, పెదనాన్న ఏమిటా సందడి? పెదనాన్న వచ్చేసి వాళ్ళు ఇటేజ్ పండుగ చేసుకుంటున్నారు. దీన్నే కొంతమంది గిరిజనులు విటిజ్ అని, కొందరు ఇటీజ్ అని కూడా అంటారు. ఇటీజ్ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా అని అడిగింది క్రాంతి. ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడు వినలేదు, దీన్ని ఎవరు చేసుకుంటారు అని అడిగిందనమాట వాళ్ళ పెదనాన్నని. సో ద్విత్వాక్షరాలు వచ్చేసి అక్కడ, వాళ్ళ, నాన్న, డప్పులు, కొమ్ముబూర, తర్వాత పెట్టి అనేటువంటిది వచ్చేసి ఇక్కడ ద్విత్వాక్షర పదాలు. ఈ క్రింది వాక్యాలు చదవండి. ఎవరితో అన్నారో రాయండి. ఇటుకలు పెట్టి చేస్తారా? ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. ఇక్కడ వచ్చేసి ఇటుకలు పెట్టి చేస్తారా అక్షయ తన పెదనాన్నతో పలికినటువంటి మాటలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు అనేటువంటిది వచ్చేసి క్రాంతి పెదనాన్నతో పలికినటువంటి మాటలు అనమాట. ఇది తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. క్రాంతి, అక్షయలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? క్రాంతి, అక్షయలు వచ్చేసి విజయవాడ నుండి పాడేరుకి వెళ్ళారనమాట. దారిలో క్రాంతి, అక్షయ ఏం చూశారు? దారిలో క్రాంతి, అక్షయ వచ్చేసి ఇంటికి వెళుతూ ఉంటే దారిలో డప్పులు, తురుములు, తర్వాత వచ్చేసి కొమ్ము బూర మొదలైనటువంటి వాద్య శబ్దాలు చూశారు. పేరాలో ఏ పండుగ గురించి చెప్పారు? పేరాలో ఇటీజ్ పండుగ గురించి చెప్పారు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. సామంతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు వచ్చేసి అందంగా వచ్చేసి ఈ విధంగా 2 లైన్ నోట్బుక్లో రాయండి. తర్వాత ఆ యొక్క వర్క్షీట్లో కూడా రాయండి. సామంతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులు.